అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతుల్ లిల్ ఆలమీన్ సయ్యిదినా వ నబీనా వ ఖాదినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి వ మన్ వాలాహుమ్ ఇలా బిద్దీన్. قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وقال المسيح يا بني إسرائيل اعبدوا الله ربي وربكم إنه من يشرك بالله فقد حرم الله عليه الجنة ومأواه النار وما للظالمين من أنصار. అల్హమ్దులిల్లా, ఈరోజు అల్లాహ్ కృపతోటి మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారి ఆదర్శ జీవితం. ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారి ఆదర్శ జీవితం. ప్రవక్త ఈసా అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవ కళ్యాణార్థం, లోక అభ్యున్నతి కోసం, ప్రజాశ్రేయం కోసం, మనిషి ఇహపరాల సాఫల్యం కోసం ఎంతమంది ప్రవక్తలనైతే ప్రభవింపజేశాడు. ఆ ప్రవక్తల్లో ప్రముఖులు ఎవరు అంటే ప్రవక్త ఈసా అలైహిస్సలాం. ఎందుకు సార్? సరేండి. కనుక ప్రవక్తల సంఖ్య ఎంత? 1,24,000 మంది. 1,24,000 మంది ప్రవక్తలు ఉంటే వాళ్ళని అంబియా అంటారు. అందులో 315 మందిని రసూల్ అంటారు. నబీ మరియు రసూల్కి మధ్య తేడా ఏమిటంటే, నబీ అంటే కేవలం దైవ దౌత్యం ప్రసాదించబడిన యొక్క ప్రవక్త, ఆయన దైవ ప్రవక్త. రసూల్ అంటే దైవ దౌత్యంతో పాటు ధర్మశాస్త్రం అనుగ్రహించబడిన ప్రవక్తను ఏమంటారు? రసూల్ అంటారు. కనుక రసూల్ ఏక సమయంలో నబీ అవుతాడు, రసూల్గా కూడా ఉంటాడు. అయితే నబీగానే ఉంటాడు. కనుక దీని అర్థం మనం చేసుకోవాలి అంటే ఎలా? ఇబ్రాహీం అలైహిస్సలాం ఆయన ఎవరు? ఆయన రసూల్, అలాగే నబీ కూడా. అయితే లూత్ అలైహిస్సలాం నబీ, ఇస్మాయిల్ అలైహిస్సలాం నబీ, ఇసాక్ అలైహిస్సలాం నబీ. ఎందుకు? ఇక్కడ రసూల్ ఒకరు ఉన్నారు కనుక. ధర్మశాస్త్రం ఆయన దగ్గరే ఉంది కనుక ఏ ధర్మశాస్త్రం అయితే పెద్ద అబుల్ అంబియా ఎవరు? ప్రవక్తల పితామహులు ఇబ్రాహీం అలైహిస్సలాం, ఆయనకి అల్లాహ్ సుబ్హానహు ధర్మశాస్త్రం ఇచ్చారు. కానీ వీరందరూ ప్రవక్తలే అయినప్పటికీ వారందరూ ఎవరి ఆదేశాల అనుగుణంగా నడుచుకునేవారు? ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునేవారు. కనుక ఏకకాలంలో ఏక ప్రదేశంలో ఇద్దరు రసూల్ అనేది ఉండరు. అయితే అనేక మంది నబీలు ఉండే అవకాశం అనేది ఉంది, ఎలాగైతే మనం ఇప్పుడు చెప్పుకున్నాం. సరేనే. కనుక అలా 315 మంది ఎవరు? రసూల్ అంటే దైవ దౌత్యంతో పాటు, నుబువత్తో పాటు ధర్మశాస్త్రము అంటే షరియత్ కూడా ప్రసాదించబడిన వారిని ఏమంటారు? రసూల్ అంటారు. సరేనే. సరే, ఇప్పుడు ఆ 315 మందిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి గొప్ప స్థానం అల్లాహ్ ప్రసాదించాడు. 315 మంది, 1,24,000 మంది నుండి 315 మంది వారికి స్థాయి, వారికన్నా వీరిది గొప్పది. మరి 315 మందిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 5గురిని వజ్ర సంకల్పులైన ప్రవక్తలు అని ఖురాన్లో పేర్కొనడం అనేది జరిగింది. అంటే ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్, ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ అంటే వజ్ర సంకల్పులైన ప్రవక్తలు. ఆ 5గురు ప్రవక్తల్లో ఒకరు ఎవరంటే హజరత్ ఈసా అలైహిస్సలాం. హజరత్ ఈసా అలైహిస్సలాం ఎవరినైతే మన క్రైస్తవ సోదరులు యేసు అని చెబుతూ ఉంటారు. సరే. అయితే ప్రభు చెప్పడం కరెక్ట్ కాదు, ప్రవక్త ఆయన. యేసు ఎవరు? ప్రభు కాదు, ప్రవక్త. సరేని. కనుక ఆ 5గురు ఎవరు? ప్రవక్త నూహ్ అలైహిస్సలాం, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం, ప్రవక్త మూసా అలైహిస్సలాం, ప్రవక్త ఈసా అలైహిస్సలాం, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. వీరెవరు? వజ్ర సంకల్పులైన ప్రవక్త. అంటే మిగతా ప్రవక్తలు రసూళ్ళ కన్నా వీరి స్థాయి అనేది గొప్పది. వీరందరిలో ప్రవక్తల నాయకులు ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సయ్యిదుల్ ముర్సలీన్ రసూళ్ళకి ఆయన ఎవరు? అధినాయకులు. ఎవరిచ్చారు ఈ స్థాయి? తిల్క రుసులు ఫజల్లా బాజహుం అలా బాద్.
వీరు అల్లాహ్ ప్రవక్తల సందేశారులు, వీరికి ఒకరి మీద ఇంకొకరికి మేము ప్రాధాన్యతనిచ్చాము. ఎవరు అంటున్నారు ఈ విషయము? స్థాయి పరంగా ప్రాధాన్యత ఎవరిచ్చారు? మీరు నేను ఇచ్చింది కాదు. మీరు నేను ఇస్తే ఎవరికి ప్రాధాన్యత రాదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రాధాన్యత. కనుక అల్లాహ్ కల్పించని, అల్లాహ్ ఇవ్వని ప్రాధాన్యత మనం ఏ ప్రవక్తకి ఇవ్వకూడదు. ఏ ప్రవక్త స్థాయిని అల్లాహ్ ఇచ్చిన స్థాయి కన్నా పెంచే ప్రయత్నం చెయ్యకూడదు. కనుక అలాంటి వజ్ర సంకల్పులైన ప్రవక్తల్లో ఒక ప్రవక్త ఎవరినైనా ప్రవక్త ఈసా అలైహిస్సలాం. సరేని, కనుక ఏ ప్రవక్త పేరు మనం తీసుకున్నా అల్హమ్దులిల్లా ఆ నామానంతరం అనేది వారి కోసం దువా చేయడం అనేది మనం అలవాటుగా చేసుకోవాలి. ఉదాహరణకు గౌరవార్థం, వారు మానవాళికి చేసిన సేవ అంత మహోన్నతమైనది. కనుక ఈసా అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం, ఆదం అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఏనా ఇక్కడ ఎందుకు సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ ఎందుకు ఉంది? అలైహిస్సలాం అని ఇక్కడ కూడా చెప్పొచ్చు కదా. అంటే అలైహిస్సలాం అనడంలో తప్పేమి లేదు. ఎందుకంటే మన సల్లల్లాహు అలైహి వసల్లంలో సలాం ఉంది. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశాన్ని అనుసరించి మేము చెబుతున్నాం. ఏం అల్లాహ్ ఆదేశము? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిచ్చాడు, ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీమా. సలాత్ సలాం, సరే, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తను దీవిస్తున్నాడు. దైవదూతలు ప్రవక్త కోసం దువా చేస్తున్నారు. సలాట్ అంటే దువా. అల్లాహ్ దీవిస్తున్నాడు. అల్లాహ్ దగ్గర వచ్చేసరికి సలాత్ ఏమైపోతుంది? దువా, దీవెన. సరే, ఏమంటే దీవెన, దువా కాదు. సరే, అల్లాహ్ దగ్గర వచ్చేసరికి ఏమవుతుంది? సలాత్ అల్లాహ్తో కలిసి వస్తే అది దీవెన అవుతుంది. అల్లాహ్ దీవిస్తున్నాడు. దైవదూతల దగ్గర దీవెనలు కాదు, ఏంటంటే దువా చేస్తున్నారు. కనుక విశ్వాసులారా, మీరు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద సలాత్ మరియు సలాం పంపించండి అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి సలాత్ సలాం అని ఎవరు నేర్పించారు మాకు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారే నేర్పించారు. ఏమని? సల్లల్లాహు అలైహి వసల్లం. ఇది కనీసం సలాత్ సలాం మినిమం అనేది, సరేనా? సల్లల్లాహు అలైహి వసల్లం. ఇక తెలుగులో మనం అయితే బ్రాకెట్లో, తెలుగులో వేరే భాషల్లో కానీ బ్రాకెట్లో సా అని రాస్తాం. ఇది నిజంగా చెప్పాలి అంటే ఇది కరెక్ట్ కానే కాదు. అయితే అది మొత్తం రాస్తేనే స్పేస్ ఎక్కువ వస్తుంది నాకు ఉద్దేశంతో అనేది ఎక్కువగా అలా చేయడం అనేది జరుగుతుంది. అలాగే రజియల్లాహు అన్హుకి బదులు రామ్ అని రాసేస్తాం. అయితే అండర్స్టాండింగ్ అనక అందులో అభ్యంతరం అనేది కొందరికి లేకపోవచ్చు, కానీ మంచిది ఏంటంటే పూర్తిగా రాయడం అనేది మంచిది. ఎందుకంటే అదే ఒక ముస్లిమేతడు సోదరుడు చదివానుకోండి, దాని బహుశా అతను, నేను కొందరికి చూశాను చదివేటప్పుడు ప్రవక్త సా ఇలా చెప్పారంటాడు. అంటే అతనికి సాయి అనేది ఏం తెలియదు కదా. కనుక ఇది తప్పు అనేది రైటర్గా ఉన్న నేను కూడా, నా వల్ల కూడా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ స్పేస్ని దృష్టిలో పెట్టుకుని మేము అలా చేయడం అనేది జరుగుతుంది. అండర్స్టాండింగ్ ఓకే. అయితే మంచి పద్ధతి అయితే ఏంటంటే సల్లల్లాహు అలైహి వసల్లం, ఎందుకంటే సా అనేది కనీసం కాదు. అలాగే కొందరు ఉర్దూలో తీసుకుంటే మీరు వారు స్వాద్ లామ్ ఐన్ మీమ్ రాస్తారు, స్వాద్ లామ్ ఐన్ మీమ్ రాస్తారు. ఇది కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్ ఏంటి? సల్లల్లాహు అలైహి వసల్లం అనేదే కరెక్ట్. ఓకేనండి, ఇది కనీసం. ఇక దీనికి మించి మనం చెప్పాలి అనుకున్నప్పుడు దరూద్ యొక్క అనేక సేగాలు ఉన్నాయి. అందులో సల్లల్లాహు అలైహి వ అలా ఆలిహి వసల్లం అని కూడా చెప్పదు, సరేనా? ఇలా కూడా నడుస్తుంది. ఇంకా పరిపూర్ణమైనది అంటే దరూద్ ఇబ్రాహీం. పరిపూర్ణమైనది ఏంటి? దరూద్ ఇబ్రాహీం. ఏంటి? అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్. ఇప్పుడు ఎలాగో మనకు సలాతు సలాం యొక్క ప్రస్తావన వచ్చింది కనుక ఇక్కడ దీని పుణ్యం కూడా మనం తెలుసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారే ఉన్నారు, ఎవరైతే నా మీద ఒక్కసారి దరూద్ పంపిస్తారో కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి మీద 10 సార్లు దీవెనలు కురిపిస్తాడు. సల్లల్లాహు అలైహి అషర 10 సార్లు దీవెనలు కురిపిస్తాడు. చూస్తున్నారా? కనుక ఎంత గొప్ప విషయం అంటే 1 get 10 ఫ్రీ. అర్థం లేదా? సరేనా? రెండోది ఇంకా ముందుకు వస్తున్నా, 10 సార్లు దీవెనలు ఉన్నాయి కదా. మరో చోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే నా మీద ఒక్కసారి దరూద్ పంపిస్తారో వారి 10 పాపాలు మన్నించబడతాయి, వారి
కర్మల యొక్క పత్రంలో 10 పుణ్యాలు రాయబడతాయి, స్వర్గపు యొక్క 10 హోదాలు వారివి పెంచబడతాయి. సుబ్హానల్లాహ్. చూస్తున్నారా, సల్లల్లాహు అలైహి వసల్లం అనక చిన్నది మనం చెప్పడానికి ఎంత గొప్ప మహిమ ఉంది. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది మన ముస్లిం సోదరులు కూడా సల్లల్లాహు అలైహి వసల్లం అని పూర్తిగా పలకడం రాదు. ఎన్నో సమయాల్లో ఆయన పేరు వింటుంటాం, కానీ ఇది నేర్చుకునే కారణంగా మన అంత గొప్ప యొక్క పుణ్యానికి ఏమవుతుంటాం, దూరం అవుతుంటాం. ఒక సమావేశంలో సభలో చెప్తున్నప్పుడు ఆ ప్రసంగించే వ్యక్తి చెప్తుంటాడు, కానీ మనం గమ్మున ఉంటాం. అలా కాదు కదా, ముహమ్మద్ అంటే పేరు వినగానే సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వక్త చెప్పాలి. అలాగే ఎవరైతే శ్రోతలు ఉన్నారో వారు కూడా ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకు పుణ్యాన్ని సంపాదించుకోవాలి కదా. 10 పుణ్యం 30 పుణ్యాలు ఒకేసారి మనం వదిలేసుకుంటున్నాం కదా మనకి. కనుక ప్రవక్త సల్లల్లాహు వారు అంటే ప్రపంచంలో అత్యంత పిసినిగొట్టు ఎవరు అంటే ప్రవక్త సల్లల్లాహు వారు అన్నారు, నా మీద దరూదు పంపించని వాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చారు. సరే కనుక అల్హమ్దులిల్లాహ్ ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము? ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారి గురించి తెలుసుకోబోతున్నాం. ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారి పేరేమిటి? ఈసా. అక్కడ కూడా కన్ఫ్యూజ్ అయితే ఎలా కదా, ఈ పేరేంటి? ఈసా. ఓకేనే, ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారి పేరేమిటి? ఈసా. సరేండి. అలాగే ఆయన యొక్క నామాంతరం అనేది ఏదైతే ఉందో సరేనా, దాన్ని కునియత్ అంటారు. నామాంతరం ఏంటంటే ఇబ్ను మరియం. సరేని, ఎందుకు? ఆయన నాన్న లేకుండా పుట్టారు కనుక. సరేండి. అలాగే ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారి యొక్క బిరుదు ఏమిటి అంటే ఆయనకు 3 బిరుదులు ఉన్నాయి. ఎన్ని బిరుదులు ఉన్నాయి? 3 బిరుదులు ఉన్నాయి. ఒకటి మసీహ్. ఒకటేంది? మసీహ్. రెండవది ఏంటి? కలిమతుల్లాహ్, అల్లాహ్ వాక్యం. మూడవది ఏంటి? రూహుల్లాహ్, అంటే అల్లాహ్ ఆదేశంతో ఊదబడిన ఆత్మ. 3 మసీహ్, కలిమతుల్లాహ్, అలాగే రూహుల్లాహ్. ఇవి 3 ఆయన యొక్క బిరుదు. సరేని. ఇప్పుడు దీని గురించి కాస్త మనం మాట్లాడుకున్నట్లయితే మసీహ్ ముందుగా ఏంటి? మసీహ్ అంటే ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎలాగైతే అనేక ప్రవక్తలకి సత్యోపదేశ నిమిత్తం, ధర్మబోధ నిమిత్తం, ధర్మస్థాపన నిమిత్తం అనేది అనేక మహిమల్ని అల్లాహ్ ప్రసాదించాడు. కనుక మూసా అలైహిస్సలాం అనే నైలు నదిని 12 పాయలుగా చీల్చడం అనేది మహిమ, అవునా కదా. మూసా అలైహిస్సలాంకి ఒక కర్ర ఆయన చేతిలో ఉండేది, చాలా దాని ద్వారా మహిమలు అనేవి జరిగేవి. సమయానికి సందర్భంగా అది పాముగా మారిపోయింది. కొన్ని సందర్భాల్లో వేరే రకం ప్రవక్త సల్లల్లాహు వారు దాన్ని యూజ్ కూడా చేసేవారు. సరేని. అలాగే ప్రవక్త సల్లల్లాహు మూసా అలైహిస్సలాం చెయ్యి అలా సంకలో పెట్టి తీస్తే అది ప్రకాశమానంగా మెరిసిపోయేది. సరేనా. ఇవన్నీ ఇవి ప్రవక్త మూసా అలైహిస్సలాంకి ఇవ్వబడిన మహిమలు, అవునా కదా. అలాగే ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారికి కూడా కొన్ని మహిమలు ఇవ్వబడ్డాయి. అలాగే ఇబ్రాహీం అలైహిస్సలాం కూడా మహిమలో చెప్పుకుంటూ చాలా ఉంటుంది. కనుక ఆ మహిమల్లో ఒక మహిమ ఏమిటి అంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇది ప్రవక్త ఈసా అలైహిస్సలాంకి మహిమ ప్రసాదించాడు. మహిమ అనేది దేనికి అనుగుణంగా ప్రసాదిస్తాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటే కాలానికి అనుగుణంగా, అంటే అప్పుడు డిమాండ్ ఏంటి అని బట్టి దాన్ని బట్టే ఇది ఎక్కువగా ఉంది. కనుక మూసా అలైహిస్సలాం గారి కాలంలో ఎక్కువగా మంత్రగాళ్ల యొక్క ప్రభ ఉండేది. జాదుగాళ్ళు అంటారు కదా, ఆ జాదుగాళ్ల ప్రభ అనేది అప్పుడు మంత్ర విద్య అనేది ఎక్కువగా ఉండేది అనమాట, కనికట్టింది. కనుక ఆయనకి ఇవ్వబడిన మహిమ చాలా వరకు మనం చూసుకున్నట్లయితే అదే రకంగా దానికి పోలినదే ఉంటుంది అండి. కనుక అది విసరగానే మహాసర్పంగా మారిపోయేది కదా. కనుక అదే విధమైన యొక్క మహిమ ఆయనకి, అంటే కాలంలో అది అవసరం. కనుక అదే ఈసా అలైహిస్సలాం వారి కాలానికి వచ్చేసరికి వైద్యానికి ఈ యొక్క సమయంలో ముఖ్యంగా పెద్దపీట వేయబడి ఉండే యొక్క సమయం అన్నమాట ఇది. కనుక ఇక్కడ ఆయనకి ఇవ్వబడిన యొక్క మహిమలు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా ఆ వైద్య సంబంధిత యొక్క మహిమలే ఆయనకు ఎక్కువగా ఇవ్వబడ్డాయి. అవి వేరు కూడా ఉన్నాయి, అయితే ఎక్కువగా అవే ఇవ్వబడ్డాయి. అందులో ముఖ్యంగా మసీహ్ అనేది అంటే మసహ్ అంటే ఇలా రాయడము, తాకడము అనేక అర్థాలు అనేవి. కనుక మసహుల్ ఖుఫైన్ మేజోళ్ల మీద మసాహ్ అంటాం మనం. అలాగే తలను మసాహ్ చేయడం అంటాం, తాకడం. కనుక దీన్ని ఏమంటారు? మసాహ్ అంటారు.
మసీహ్ అంటే ఏంటి, ఎందుకు ఈ పేరు పడింది, ఈ బిరుదు ఆయనకి ఎందుకు లభించింది అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు ప్రసాదించిన ఒక మహిమ ఏమిటంటే అల్లాహ్ అనుమతితోటి ఆయన పుట్టుగుడ్డిని బాగు చేసేవారు. అల్లాహ్ ఆనతోటి పుట్టుగుడ్డిని బాగు చేసేవారు, కుష్టు రోగిని నయం చేసేవారు. విషయం అర్థమైందా? ఇది మామూలు విషయాలు కావని అని లేదు. ఇప్పుడు ఆధునిక సైన్స్లో కూడా ఇంకా ఏమి రాలే, సరేనా? కనుక పుట్టుగుడ్డిని ఆయన బాగు చేసేవారు, పుట్టుగుడ్డుని మధ్యలో పోయిన వ్యక్తిని కాదు, పుట్టుగుడ్డుని, సరేనా? అలాగే కుష్టు రోగిని నయం చేసేవారు, అదే విధంగా మృతుల్ని బతికించి లేపేవారు, సరేనా? అలాగే ఒక మట్టితో పక్షి ఆకారాన్ని చేసి అందులో అల్లాహ్ ఆనతో ఊదగా ఆ పక్షి సజీవంగా అయిపోయింది, సరేనే? ఇవన్నీ చేసిన ఆయన ఏమన్నారు, బిఇజ్నిల్లా, ఇవన్నీ నేను చేస్తున్నా, అయితే నా గొప్ప కాదు, ఏనా? ఘనత ఎవరిది, గౌరవం ఎవరిది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన నా చేతుల మీదుగా జరిపిస్తున్నాడు కనుక గొప్ప నాది కాదు, అల్లాహ్ గొప్ప, అల్లాహ్ అందరికన్నా గొప్ప, అల్లాహు అక్బర్, నేను కాదు. చూస్తున్నాడా? కనుక ఇవి ఆయన జీవిత కాలంలో జరిగాయి, ఆయన జీవితం. కనుక ఆయన ఏం పేరు వచ్చింది, మసీహ్, ఈసా మసీహ్, సరేనే? ఇప్పుడు మసీహు దజ్జాల్ అని కూడా మనం వింటుంటాం, సరేనా? మరి దీనికి దానికి తేడా అంటే ఇది మహిమతో కూడింది. అక్కడ మసీహు దజ్జాల్ అంటే అతనికి ఒక కన్ను అనేది పూర్తిగా ఉండదు, మసాజ్ చేయబడి ఉంటుంది, అంటే ఒక కన్నే పూర్తిగా ఉండదు, ఒంటి కన్ను దజ్జాల్ అంటాం కదా, కానీ ఒక కన్నే ఉండదు అతను. కనుక ఇది ఒక భాగం అనేది పూర్తిగా మసాజ్ చేయబడి ఉంటుంది కనుక అతన్ని మసీహు దజ్జాల్. కనుక దీనికి దానికి అసలు భూమి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది, సరేనా? కనుక ఇది మొదటి యొక్క పేరు. రెండో పేరు ఏమిటి, కలిమతుల్లా. రెండో పేరు బిరుదు ఏమిటి, కలిమతుల్లా. కలిమతుల్లా అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవీయడం అనేది జరిగింది, సరే? ఇది అల్లాహ్ వాక్యం మరియం అలైహిస్సలాం వైపునకు ఇది చాలా వేయబడింది అని, ఈ వాక్యం అనేది ఆమె వరకు అనేది పంపబడింది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలబెట్టడం జరిగింది. ఆ వాక్యం ఎందుకు అనే విషయాన్ని మనం తీసుకుంటే సహజంగా మనం మామూలుగా తీసుకుంటే సంతానం అనేది ఎలా కలుగుతుంది అంటే ప్రకృతిలో మనం తీసుకుంటే అది ఎక్కువ శాతం అనేది అమ్మా నాన్నల కలయికతోనే ఈ సంతానం అనేది ఇది అవుతుంది, సరేనా? ఇక ప్రవక్త ఈసా అలైహిస్సలాం పుట్టుక అనేది అది సృష్టికి అతీతమైనది, అద్వితీయమైన పుట్టుక ఆయన, సరేనా? అంటే అంతకు పూర్వం అలాంటి పుట్టుక అనేది మరొకరిది లేదు, సరేనా? కనుక గమనించాల్సిన ఒక విషయం అంటే అలాంటి పుట్టుక ఎవరు, ఈసా అలైహిస్సలాం వారికి పుట్టుక, సరేనా? దానికి మించిన పుట్టుక ఉండొచ్చు, అది వేరే విషయం. అయితే అలాంటి ఈసా అలైహిస్సలాం వారి పుట్టుక జరగలేదు. కనుక ఏ దాంతో ఆయన రూపాంతరం చెందారు అంటే, సరేనా, కున్ అల్లాహ్ చెప్పాడు అయిపో, ఆయన అయిపోయారు. అల్లాహ్ చెప్పారు అయిపో అన్నారు కనుక ఆ కలిమ దాన్ని ఏమంటారు, దాన్నే కలిమ అంటారు, వాక్యం. అల్లాహ్ వాక్యం ఏంటి, కున్ అయిపోమన్నది, ఆయన అయిపోయారు. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. కనుక ఇది సృష్టికి సరేనా అతీతంగా జరిగిన యొక్క మహా గొప్ప యొక్క విషయం ఏంటంటే ఈ ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారి యొక్క పుట్టుక. కనుక ఆయన ఏమన్నారు, కలిమతుల్లా, అల్లాహ్ వాక్యం అన్నారు. కనుక బైబిల్లో కూడా మంచిగా దేవుని ఈసా అలైహిస్సలాం గురించి తీసుకుంటే ఆయన వాక్యమై ఉండేను, వాక్యం దేవుని వద్ద ఉండేను, వాక్యమే దేవుడై ఉండేనని మళ్ళీ కలగా పులగా చేసి అర్థం కాని యొక్క మిస్టరీ అనేది మీ ముందర పెడుతూ ఉంటారు, హిస్టరీ లేనిది. కనుక చెప్పవచ్చే విషయం ఏంటంటే, గమనించాల్సిన విషయం అంటే అల్లాహ్ ఆనతోటి ఆయన పుట్టారు, కనుక ఆయనకు కలిమతుల్లా. ఓకే, క్లియర్? సరే. ఇప్పుడు మూడో విషయానికి వచ్చేస్తే అదేంటి, రూహుల్లా. మూడోది ఏంటి, రూహుల్లా. కనుక సూరే బనీ ఇస్రాయిల్ కనుక మీరు చదివినట్లయితే అందులో ఒక చోట ఉంది, వైస్ అలూనక అని రూహ్, ఓ ప్రవక్త వారు మిమ్మల్ని ఆత్మ గురించి అడుగుతున్నారు, వారు మిమ్మల్ని ఆత్మ గురించి అడుగుతున్నారు. అంటే ఎక్కడి నుంచి వస్తుంది అని, కొలి రూహ్ మిన్ అమ్రి రబ్బీ. ఆత్మ ఎవరి యొక్క ఆనతోటి వస్తుంది, ఎవరి ఆదేశంతో వస్తుంది, నా ప్రభు. అంటే నా ప్రభు ఎవరండి, మన ప్రభు ఎవరు, మన ప్రభు ఎవరు, అది గట్టిగా చెప్పాలా, అల్లాహ్. మన ప్రభు ఎవరు, అల్లాహ్. మన ప్రవక్త ఎవరు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మన ధర్మం ఇస్లాం. సరేనా? కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ రదియ బిల్లాహి రబ్బన్
వబిల్ ఇస్లామి దీనన్ వబి ముహమ్మదిన్ రసూలన్ దఖలల్ జన్నా. ఎవరైతే అల్లాహ్ను తన ప్రభువుగా నమ్మి సంతుష్టులవుతారో, ఎవరైతే ఇస్లాంను తన ధర్మంగా నమ్మి సంతుష్టులవుతారో, ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అంతిమ దైవ ప్రవక్తగా నమ్మి అనేది సంతుష్టులవుతారో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. క్లియర్? కనుక నా ప్రభు అంటే ఎవరు? నా ప్రభు. ఓకేనా? ఎందుకు? యేసు వారే స్వయంగా చెప్పారు. ఏమని? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యమున ప్రవేశింపడు గాని పరలోక మందలి ఉన్న నా తండ్రి చిత్త ప్రకారము నడుచుకున్నవాడే పరలోక రాజ్యమున ప్రవేశింపును అని. అంటే పరలోక రాజ్యం అంటే ఏంటి? స్వర్గం. కానీ నన్ను ప్రభు అని పిలవకూడదని యేసు వారే చెప్పేశారు. ఇంకా పిలుస్తున్నారు అంటే వారి యుక్తికి మనం వారిని వదిలేయాలి. సరేండి. అయితే సత్యం తెలుసుకోవడం అనేది తప్పనిసరి. కనుక ఇక్కడ రూహుల్లాహ్ అంటే, రూహుల్లాహ్ అంటే అల్లాహ్ తరపు నుండి ఆదేశించగా ఆయనలో వచ్చిన ఆత్మ. కనుక ఇది మనం గమనించాల్సిన విషయము. కనుక ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్పడం జరిగింది అంటే, ఒక ప్రక్రియ, సంతాన ప్రక్రియ అనేది, సంతాన యొక్క పిండోత్పత్తి ప్రక్రియ ఏదైతే ఉందో అది పిండోత్పత్తి యొక్క ప్రక్రియకి పూర్తి విరుద్ధంగా ఈయన యొక్క ఇది అనేది జరిగింది. సరేనా? కనుక ఈ ఉత్పత్తి అనేది జరిగింది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ ఆత్మ ప్రస్తావన అనేది ప్రత్యేక ఆయన గౌరవార్థం అనేది చెప్పడం అనేది జరిగింది. అన్యదా అందరి శరీరాలను అల్లాహ్ ఆనతోనే ఆత్మ వస్తుంది. సరేండి? క్లియర్? సరే. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. ఇప్పుడు క్రైస్తవ సోదరులు అక్కడ ఉన్నాక ఇదేమిటంటే, వారు ఎందుకు ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారిని దేవుని కుమారుడిగా, అల్లాహ్ కుమారుడిగా వారు భావిస్తారంటే, నిజంగా ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోలేదు. ఏమిటంటే, దేవుని కుమారుడు అంటారు కానీ అల్లాహ్ కుమారుడు అనేది చాలామంది ఏం చేస్తారు, జంకుతారు. మనకు ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో. దానికి కారణం ఏంటంటే, అల్లాహ్ అంటే ఏదో అపరిచయ పదం అని అనుకుంటారు. సరేనా? ఎవరైనా సరే అరబ్బీ బైబిల్ ఉంది కదా, అరబ్బీ బైబిల్ ఇప్పుడు ఆన్లైన్లో మీకు అవైలబుల్ ఉంటుంది. అరబ్బీ బైబిల్ కొట్టి మొదటి పేజీలో కనుక చూసినట్లయితే 15 నుండి 16 సార్లు మొదటి పేజీలోనే అల్లాహ్ అని ఉంది. ఆది కాండంలోనే మొదటి పేజీలోనే 16 సార్లు ఖలక్ అల్లాహ్ అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించాడని 15 నుండి 16 సార్లు మొదటి పేజీలోనే ఉంది. అంటే ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించే నాటికి నాన్నగారి పేరేంటి? ఆయన నాన్నగారి పేరేంటి? ప్రవక్త ముహమ్మద్ అబ్దుల్లా. అంటే ఆయన అప్పటికి ధర్మం వాళ్ళకి తెలియదు. అయితే పేరేముంది? అబ్దుల్లా అల్లాహ్ దాసుడు అని ఉంది. సరే. మరి అబ్దుల్లా బిన్ సలాం యూదుడు, ఇస్లాం స్వీకరించారు ఆయన తర్వాత. ఆయన పేరు అబ్దుల్లా ఎవరు పెట్టారు ముందు? ఆల్రెడీ ఉంది అది. సరేనా? ఇలా క్రైస్తవులు కానీ, అలాగే అరబ్బులో ఉండే ముష్రికులు కానీ, అదేవిధంగా యూదులు కానీ వారి పేర్లు అబ్దుల్లాని సర్వసాధారణంగా పెట్టారు. ఎందుకు? అందరూ నిజ దైవం అని ఎవరిని నమ్మేవారు? అల్లాహనే నమ్మేవారు. ఇదే మనకు ఇప్పుడు అర్థం కావడం లేదు. సరేనా? అల్లాహ్ అనగానే ఆ తురుకోళ్ళ దేవుడు, సాయిబుల్ దేవుడు అన్నట్టుగా చూస్తున్నాం. లేదంటే అరబ్బుల దేవుడు. ఎక్కువ అంటే అరబ్బుల దేవుడు కాదు సోదరులా. అల్లాహ్ ఖురాన్లో చెప్పేసాడు ఈ సందేహాలన్నింటినీ పటాపంచలు చేశాడు. ఏమన్నాడు? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహ్ ఎవరండి? సమస్త లోకాలకు ప్రభు. నేను వీళ్ళకు మాత్రమే ప్రభు అని ఎక్కడా లేదు కదా. ఎడను ఉందా? లేదు కదా. కనుక స్వయంగా ఈసా అలైహిస్సలాం వారు కూడా మొదటి ఆయత మనం చదివాం కదా, ఆయన ఇస్రాయిల్ సంతతిని ఉద్దేశించేమన్నారు, యా బనీ ఇస్రాయిల్, ఓ ఇస్రాయిల్ సంతతి వారలారా, మీరు అల్లాహను మాత్రమే ఆరాధించండి, ఆయనే మీకు ప్రభు, నాకు ప్రభు. ఎంత అద్భుతమైన మాట అండి. కనుక స్వయంగా యేసు వారే చెప్పిన మాట ఏమిటంటే, నా ప్రభు మీ ప్రభు ఒక్కడే. ఆయన ఏమన్నారు? నా ప్రభు మీ ప్రభు ఒక్కడే, ప్రభువుకి ప్రజలకి మధ్యవర్తి కూడా ఒక్కడే, అతనే యేసు నను నరుడు. నేను నరుణ్ణి, నేను ప్రవక్తను, నేను మధ్యవర్తిని. కనుక గత ప్రవక్తల ప్రవచనను కొట్టివేటుకు వచ్చిన తలంచకు నెరవేర్చుటకే గాని కొట్టివేటుకు రాలేదు అన్నారు. అంటే తను ప్రవక్త, గత ప్రవక్త, తను కూడా ప్రవక్త, తను ఒక ధర్మశాస్త్రాన్ని తీసుకువచ్చారనేది అక్కడ ఆ సందర్భంగా ఆయన పేర్కొనడం అనేది జరిగింది. కనుక చెప్పవచ్చే విషయం ఏంటంటే, క్రైస్తవ సోదరులు ఏదైతే ఈసా అలైహిస్సలాం వారిని దైవంగాను దైవ కుమారుగాను భావిస్తున్నారో,
దానికి వారు చూపే పెద్ద కారణాల్లో ఒక కారణం ఏంటంటే ఆయన తండ్రి లేకుండా పుట్టడం. మరి అల్లాహ్ ఏమంటున్నాడండి దీనికి సమాధానంగా? అల్లాహ్ ఏమంటున్నాడు, ఇన్న మసల ఐసా ఇందల్లాహి కమసలి ఆదం. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఈసా అలైహిస్సలాం ఉపమానం ఆదం వంటిది. ఎవరి వంటిది? ఆదం వంటిది. ఖలఖహు మిన్ తురాబ్ సుమ్మ ఖాల లహు కున్ ఫయకూన్. అల్లాహ్ ఆయన్ను మట్టితో పుట్టించాడు, ఆ తర్వాత అయిపోమన్నాడు, అయిపోయాడు. తండ్రి లేదు, గర్భానికి కారణమే తండ్రి లేడు, గర్భం దాల్చే తల్లి కూడా లేదు. విషయమర్థమైనా శూన్యం నుండి పుట్టారు ఎవరు? ఆదం అలైహిస్సలాం. మరి ఇక్కడ గర్భం దాల్చడానికి తల్లి ఉంది కనీసం, సరేనా? కనుక మనం చక్కగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆదం అలైహిస్సలాం తల్లి తండ్రి లేకుండా పుట్టారు. ఓకే, క్లియర్. హవ్వా అలైహిస్సలాం తల్లి లేకుండా పుట్టారు. ఇది గొప్ప, గర్భమే లేదు ఆడ, పక్కటింపుతో పుట్టించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అవును కదా, సరేనా? ఈసా అలైహిస్సలాం తండ్రి లేకుండా పుట్టారు, మనము తల్లి తండ్రులతో పుట్టాం. క్లియర్. ఆదం అలైహిస్సలాం తల్లి తండ్రి లేకుండా పుట్టారు, హవ్వా అలైహిస్సలాం తల్లి లేకుండా పుట్టారు, ఈసా అలైహిస్సలాం తండ్రి లేకుండా పుట్టారు. మీరు నేను తల్లి తండ్రులతో పుట్టాం. క్లియర్. అంటే పుట్టిన మనది కాదు నేను గొప్ప, పుట్టించిన వాడి గొప్ప. ఆయన ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కనుక చాలా స్పష్టంగా, కనుక ఈ ఒక్కదాన్ని తీసుకొని ఈ కారణంగా ఆయన దైవ కుమారుడు అయిపోయాడు అని చెబితే, మరి దైవ కుమారుడు అయ్యే అర్హత ఎక్కువగా ఆదం అలైహిస్సలాం గారికి ఉంది కదా. తల్లి తండ్రి లేకుండా పుట్టాడు, దైవ కుమారుడు అయ్యాక అర్హత అనేది హవ్వా అలైహిస్సలాం కుమార్తె అయ్యే అర్హత హవ్వా అలైహిస్సలాం ఉంది కదా, తల్లి లేకుండా పుట్టింది కదా. కనుక వారెవ్వరూ దైవ కుమారులు కానప్పుడు దైవ ప్రవక్తలు అయినప్పుడు ప్రవక్త ఈసా అలైహిస్సలాం గారు కూడా దైవ ప్రవక్త మాత్రమే. సరే, ఇది మొదటి. రెండోది క్రైస్తవ సోదరులు ఏమంటారంటే స్వయంగా అల్లాహ్ అంటే ప్రభు అంటారు. సరే, స్వయంగా యెహోవా కానీ ప్రభు కానీ వారి మాటలో వారేమంటారంటే స్వయంగా ఆయన నా కుమారుడు అని చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? సరేని, స్వయంగా ఈయన సరేనా ఆయన్ను తన తండ్రిగా పేర్కొన్నారు అని రెండో ఒక మాట చెప్తారు. ఇక్కడ మనం చెప్పుకోవాలంటే దావీదు నా జ్యేష్ఠ పుత్రుడు, నేను అతని కని ఉన్నానని కూడా ఉంది పాత నిబంధనలో. నేను అతని కని ఉన్నానని స్పష్టంగా ఉంది. అంటే దాని అర్థం ఏంటి? నాకు ఇష్టడని, అంతే. నాకు ఉపమానం అది, అంతవరకే. మనం కూడా ఒకటి ఇష్టపడినట్టు ఇప్పుడు మీరు చాలామంది ఇక్కడ చూస్తుంటారు, హదా నఫ్సు మా వలదానా అంటాడు. అంటే నా కొడుకు లాంటి వాడు, నా కొడుకు, కొందరు నా కొడుకే అంటారు. అంటే అది కొడుకు నిజంగా కొడుకులమా? కాదు కదా, కుమారులు కాదు కదా. మనం రక్తం పంచుకునేది పుట్టలేదు. అయితే అభిమానంతో, గౌరవంతోనూ, ఇష్టంతోనూ అలాంటి మాటలు చెప్తాం. అలాగే నా బుజ్జి తండ్రి అంటాం, తండ్రి అయిపోడు కదా, ప్రేమగా చెప్తున్నాం నా కొడుకే, అవునా కదా. కనుక అలాగే అభిమానంతో ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారు తండ్రి అన్న సందర్భాల్లో నేను చెప్పాను, పరలోక మందలి ఉన్న నా తండ్రి చిత్త ప్రకారం నడుచుకున్న వాడే పరలోక రాజ్యంలో ప్రవేశం. కనుక ఆయన తండ్రి అని చెప్పారు. అయితే ఏ అర్థంలో చెప్పారు? ఆయన రబ్ అన్న అర్థంలో చెప్పారే కానీ, సరేనా, నిజంగా తండ్రి అన్న అర్థంలో ఆయన చెప్పలేదు. అలా చెప్పారు అంటే ఇంకా మిగతా మొత్తం కొటేషన్స్ మనం తీసుకున్నట్లయితే నీతిమంతులు నా కుమారులు అని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పి ఉన్నాడు. నీతిమంతులు నా కుమారులు. మరి దీని అర్థం ఏంటి? నాకు ఇష్టలనే కదా అర్థము. సరేనా, అదేవిధంగా ప్రవక్త ఈసా అలైహిస్సలాం తన యొక్క శిష్యుల్ని ఉద్దేశించి చెబుతూ, మీరు ఒక గదిలో మిమ్మల్ని మీరు అనేది చేసుకొని మీ యొక్క తండ్రి చూస్తుండగా మీరు ఆయన ఆరాధించండి అని. అంటే తండ్రి అంటే కదండి ప్రభు అన్న అర్థంలోనే చెప్పడం అనేది. ఏది మన ఏమైనప్పటికీ ఎందుకు ఈసా అలైహిస్సలాం వారి విషయంలో ఎందుకంటే ఇది రెండు. మూడవది ఏమిటంటే ఆయన సిలువ ఎక్కడము, రెండవది ఏంటంటే సిలువ వార్త, రెండవది ఏంటంటే పునరుత్థానము. ఆయన మళ్ళీ అనేది జీవం పోసుకుని బతికారు అనేక దాన్ని చూపిస్తారు. కనుక మరి ఖురాన్ ఏమంటుంది? లం యుక్తల్ వలం యుస్లం. ఈసా అలైహిస్సలాంని హత్య చేయడం కానీ, శిరఛేదనం చేయడం కానీ, అలాగే ఈసా అలైహిస్సలాంని సిలువ మీద మరణం ఇవ్వడం కానీ జరగలేదు. చిత్రహింసలు పెట్టడం జరిగింది, అవునా కదా.
అయితే మరణం కానీ శిలువ మరణం కానీ ఈసా అలైహిస్సలాం సంభవించనే లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటే బల్ రఫఅహుల్లాహు ఇలై, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన్ను సజీవంగా తన వైపునకు ఎత్తుకున్నాడు అని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవీయడం జరిగింది. అలాగే యేసు వారు కూడా ఏం చెప్పారు, నేను నా ప్రభు వైపునకు ఎక్కిపోవునని చెప్పారు. ఆయన ఏమన్నారు, ఎక్కిపోవుననే చెప్పారు. కనుక ఏలి ఏలి లమా సబక్త అని చెప్పడం కానీ ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగింపు, ఆయనను నా యొక్క ఇచ్చ ప్రకారం కాదు నీ యొక్క ఇచ్చ ప్రకారం చేయుమా అని ఆయన అల్లాహ్ను చెప్పుకున్నాడు. అంటే నేను దాసుడు నీవు దేవుడు అనే కాక భావన ఆయనలో ఉంది అనేది మనం ఇక్కడ గ్రహించాలి. కనుక ఎలా మనం ఇలా తిప్పి చేసిన ఈసా అలైహిస్సలాం అల్లాహ్ ప్రవక్త, అల్లాహ్కు ఇష్టుడు, వజ్ర సంకల్పులైన ప్రవక్తల్లో ఒకరు, గొప్ప యొక్క భక్తిపరులు, సుభక్త అగ్రేసరులు, ఇలా ఎన్నైనా చేసుకోండి, దాస్య పరిధి అనేది దాటదు. దాస్య పరిధి అనేది దాటదు. కనుక ఇది ముక్తసరిగా ఈసా అలైహిస్సలాంకి సంబంధించి ఒక ముస్లింగా మనం కలిగి ఉంటున్నాక విశ్వాసం. ఓకేనా? ఇప్పుడు కొన్ని విషయాల్ని అనేది మనం ఇక్కడ ప్రస్తావించుకున్న మాటను పూర్తి చేసుకున్న సోదరులారా, అదేమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈసా అలైహిస్సలాం యొక్క కొన్ని మంచి లక్షణాలు అనేది ఖురాన్లో పేర్కొనడం అనేది జరిగింది. మొట్టమొదటిది ఏంటంటే ఆయన గౌరవనీయుడు, మినల్ వజీహన్ ఫిద్ దునియా వల్ ఆఖిరా, ఇహంలోను పరలోకంలో ఆయన గౌరవనీయుడు. కనుక ఈరోజు మనం గమనిస్తే ముస్లింల కన్నా ఎక్కువ స్థాయిలో ఈసా అలైహిస్సలాం వారిని అభిమానించే వారు ఉన్నారు, అంటే సంఖ్యాపరంగా తీసుకున్నట్లయితే. అయితే నిజమైన యొక్క స్థానం ఆయనకి ఇస్తున్నారంటే అది వేరే విషయం. అయితే గొప్ప గౌరవం అనేది ఆయన అందుకుంటున్నాడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వజీహన్ ఫిద్ దునియా వల్ ఆఖిరా, ఇహంలోను పరలోకంలో కూడా ఈ గొప్ప గౌరవం ఉంది ఆయన సొంతమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవేయడం జరిగింది. ఓ మినల్ ముక్కర్రబీన్, ఆయన అత్యంత సమీప దాసులు ఆయన కూడా ఒకరు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవేయడం జరిగింది. అలాగే ఆయన బాల్యంలో మాట్లాడతారు, బాల్యంలో మాట్లాడతారు. సరేనే? కనుక ఈసా అలైహిస్సలాం పుట్టగానే జాతి మొత్తం యేసుకు వచ్చేసింది. ఎలా భర్త లేకుండా ఎలా గర్భం దాల్చింది, ఎలా బిడ్డ పుట్టాడు అని దాటి మొత్తం నిందించింది కదా. నిందించినప్పుడు అషారత్ ఇలై, మరియం అలైహిస్సలాం వారికి ఆదేశం ఇవ్వబడింది, నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు ఆమె కూడా ఎలా ఈ నింద నేను ఎలా భరించాలి, ఎందుకంటే ఇది జరగని ఒక ఇది జరిగింది, నేను ప్రజలు అర్థం చేసుకుంటారనక ఒక ఇది కుంగుబాటు అనేది ఉంటుంది కదా. అప్పుడు ఆమెకు ఆదేశం ఇవ్వబడింది, నువ్వేం మాట్లాడకు, వారు ఏం అడిగినా ఆ పిల్లాడి వైపు సైగ చేసే ఫాషారతిలై. కనుక మరియం అలైహిస్సలాం ఆ బాలుడు అంటే బాల యేసు వారి వైపునకు ఆమె అనే సైగ చేయడం జరిగింది. అప్పుడు జాతి ప్రజలు ఏమన్నారంటే, కైఫ నుకల్లిము మన్ కాన ఫిల్ మహది సబియ్యా, ఏందమ్మా మరి ఇడ్డూరంగా ఉంది వ్యవహారము, నేను నీతో అడుగుతున్నా, లన్ ఉకల్లిమల్ యౌమ ఇన్సియ్యా, ఎందుకు నేను ఈరోజు అల్లాహ్ కోసం మౌనవ్రతం ఉన్నాను, నేను అల్లాహ్ కరుణామయుని కోసం మౌనవ్రతం ఉన్నాను. కనుక ఈరోజు ఏ మనిషితో నేను సంభాషించను, ఇది అల్లాహ్ ఆదేశం మేరకు జరిగింది. కనుక ఆయన మౌనవ్రతం. మనకు మౌనవ్రతం ఉందా అంటే మనకు లేదు, అప్పుడు మౌనవ్రతం అనుమతి ఉండేది. ఓకేనా? కనుక ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆమె సమాధానం ఇవ్వలేదు, నేను మౌనవ్రతం ఉంటుంది, పైగా అసలు సమాధానమే ఇవ్వలేని పొత్తిళ్లలో ఉన్నాక పసికందు వైపు సైగ చేస్తుంది అంటే ఇంక ఎలా ఉంటుంది, మామూలుగా ఉండదు కదా. కనుక వాళ్ళందరూ ఏమన్నా కైఫ నుకల్లి మన కన్నా ఫిల్ మహది సబియ్యా, ఏమిటి పొత్తిళ్లలోనే పసికందుతో సైగ చేసి నువ్వు చెప్తున్నా ఇతనితో మీ సమాధానం అనేది జవాబు అనేది రాబట్టండి అని ఇతను ఎలా మాట్లాడతాడు? అక్కడే అద్భుతం జరిగింది. మొట్టమొదటి మాట ఏదైతే ఈసా అలైహిస్సలాం వారి నోట వెలువడింది అదేమిటి? బాలయేసు నుండి ఇన్ని అబ్దుల్లాహ్, సుబ్హానల్లాహ్, ఏం మాట వెలువడింది? నేను ఇన్ని అబ్దుల్లాహ్, నిశ్చయంగా సందేహమే లేదు నేను అల్లాహ్ దాసు. ఎవరు అనుకుంటారు అనుకోండి, నేను అల్లాహ్ దాసు. నా స్థాయిని పెంచితే నేనే పెరగదు, మీరు తగ్గించాలనుకుంటే తరగదు. కనుక నా తల్లి మీద నింద వేసి మీరు నన్ను కించపరచాలంటే నన్ను కించపరచలేదు, అలా అని నా తర్వాతి జీవితాన్ని చూసి నన్ను ఏదో మీరు కొండెక్కించాలంటే కూడా సాధ్యం కాదు. నా స్థాయి నాది. ఇన్ని అబ్దుల్లాహ్, నేను అల్లాహ్ దాసుడాను. అలా మాట్లాడిన శిష్యులు నలుగురు ఉన్నారు మానవ చరిత్రలో. ఎంతమంది ఉన్నానే? ముగ్గురు ఉన్నారు. సరే సరే, అక్కడ వారి ప్రస్తావన కాదు, ఈసా అలైహిస్సలాం కూడా మాట్లాడారు. సరేనే? ఎందుకు? అల్లమహుల్ బయాన్, మాట్లాడు ఎవరు నేర్పించాడు?
అల్లాహ్ నేర్పించాడు. కనుక ఓ దశ తర్వాతే మాట్లాడన్నాక ఏమీ లేదు కదా, అల్లాహ్ తెలిసే ముందు కూడా మాట్లాడచ్చు. సరే, కనుక గమనించాల్సిన ఇన్ని అబ్దుల్లా, నేను అల్లాహ్ దాసులను, ఆతానియల్ కితాబ్, నాకు అల్లాహ్ గ్రంథాన్ని వసగాడు, వజఅలని నబియ్యా, వజఅలని నబియ్యా, నన్ను ప్రవక్తగా చేశాడు, వఔసాని బిస్సలాతి వజ్జకాత్ మా దుమ్తు హయ్యా, నమాజు స్థాపించమని, జకాతు చెల్లిస్తూ ఉండమని, నేను బతికినంత వరకు ఈ రెండు చేస్తుండమని నాకు ఉపదేశించాడు. వబర్రం బివాలిదతి, నేను నా తల్లి పట్ల సద్వ్యవహారం కలిగి ఉండమని ఉపదేశించాడు. నేను ఎక్కడ ఉన్నా వజాలని ముబారకనైన మాకు, నేను ఎక్కడ ఉన్నా నన్ను శుభవంతునిగా చేశాడు. నా వల్ల ఎవరికి కీడు జరగదు. ఇవన్నీ నేను ప్రత్యేకతలు. ఆయన ఒకటి చెప్పుకుంటే రోమాలని కూర్చుకుంటాయి, మామూలు విషయం కాదు ఇది. సరేనా? కనుక బాల్యంలో బాల యేసు ఈసా అలైహిస్సలాం వారు చెప్పిన మాట ఏమిటంటే ఇన్నీ అబ్దుల్లా. సరేనా? ఈరోజు అబ్దుల్లా అనగానే తుర్కోడు అంటున్నాం, అదనైనా సరేనా? అబ్దుల్లా అంటే అల్లాహ్ దాసుడు, దేవుని దాసుడు. సరేనా? దేవుని దాసుడు. కనుక ఇది ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారి యొక్క కొన్ని యొక్క ప్రత్యేకతలు. ఇది ఒక ప్రత్యేకత అండి. ఆయన బాల్యంలో మాట్లాడారు. అలాగే వక్కహ్లా అంటే మీరు పెద్దయిన తర్వాత కూడా మాట్లాడతారని చెప్పడం జరిగింది. కనుక పెద్దయిన తర్వాత కూడా ఈసా అలైహిస్సలాం వారు జాతి వారికి హితోపదేశాలు చేయడం అనేది మనందరికీ తెలిసిందే. వ మినస్ సాలిహీన్, అలాగే పుణ్యవంతుల జాబితాలో మీరు చేరుతారు. పుణ్యాత్ముల జాబితాలో మీరు చేరుతారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతలో పేర్కొనడం జరిగింది. సరే, ఆ తర్వాత నమాజ్ జకాత్ గురించి మనం చెప్పుకున్నాం కదా. సరేనా? అలాగే తల్లి గారి సేవ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సరేని? అలాగే ఆ చక్కటి మాట ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే లన్ యస్తన్కిఫల్ మసీహు అన్ యకూన అబ్దన్ లిల్లాహ్ వలల్ మలాయికతుల్ ముకర్రబున్. నేను అల్లాహ్ దాసుడని చెప్పుకోవడానికి ఈసా అలైహిస్సలాం వారు కానీ సమీప దైవదూతలు కానీ వారు సందేహించరు. వారు నామోషిగా దాన్ని భావించారు. గర్వంగా అనా అబ్దుల్లా, నేను అల్లా గర్వంగా చెప్పుకుంటాను. గర్వంగా అన్నీ అబ్దుల్లా, మామూలుగా చెప్పలేదు ఆయన విషయం ఉండదు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటాడు, ఈసా అలైహిస్సలాం కానీ అల్లాహ్ సమీప దూతలు కానీ మేము అల్లాహ్ దాసులమని చెప్పుకోవడంలో వారు నామోషిగా ఫీల్ అవ్వరు. ఎవరైతే నామోషిగా ఫీల్ అవుతారో సరేనా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని రేపు ప్రళయ దినాన్ని అనేది సరేనా వారందరినీ అల్లాహ్ ప్రోగు చేసి వారి మధ్య అనేది తీర్పు అనేది ఇస్తాడు అని అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవీయడం అనేది జరిగింది. కనుక ఇది ఆయనకు సంబంధించిన మరొక గొప్ప ఇది అని మనం చెప్పుకోవచ్చు. సరే, కనుక ఈ మొత్తం వ్యవహారంలో తీసుకుంటే ఒక 10 నుండి 15 యొక్క గొప్ప గొప్ప విషయాలు ఈసా అలైహిస్సలాం వారికి సంబంధించి మనం చెప్పుకున్నాం. ఇక అంతిమంగా చాలా ఉంది ఆయన గురించి చెప్పుకోవాలంటే సోదరా, ఎందుకంటే తక్కువ జీవితమే ఆయన జీవించాడు. 3 సంవత్సరాల జీవితం అయింది. అయితే ఆ 3 సంవత్సరాల జీవితంలోనే మహాద్భుతాలు అనేది ఆయన చేయడం అనేది 3 సంవత్సరాలు కేవలం జీవితం ప్రవక్తగా 30 సంవత్సరాల వయసులో ఆయన వస్తారు. ఎవరు? ఈసా అలైహిస్సలాం. అంటే బాల్యం నుండి ఆయన జీవితం ఎక్కడ గడిచింది ఏమిటి అనేది వివరాలు అనేవి మీకు ఎక్కడ దొరకవు. 30 సంవత్సరాల తర్వాత ఆయన బోధ అనేది మొదలవుతున్న ప్రవక్తగా. ఆ తర్వాత 3 సంవత్సరాలు అది సాగుతుంది. ఆ తర్వాత అనేది కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ జరిగి ఆ తర్వాత పరిసమాప్తం అవుతుంది. కనుక చెప్పవచ్చే విషయం ఏంటంటే దానికి యుక్తి ఉంది, ఎందుకంటే ఆయన మరో రాక ఉంది కనుక. సరే, కనుక ఈసా అలైహిస్సలాం వారి విషయంలో ఒక ముస్లింల విశ్వాసం ఏంటి ప్రస్తుతం అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన్ను దుష్టులైన ఆ జాతి జనం నుండి కాపాడి తన వైపునకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎత్తుకోవడం అనేది జరిగింది. ప్రళయ దినాన ఆయన మళ్ళీ దిగుతారు. మరో రకానిది ఆయనది ఉంది. వచ్చిన తర్వాత ఆయన అల్లాహ్ మాత్రం నిజ ఆరాధ్యుడు తౌహీద్ గురించి ఆయన చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన పందిని సంహరించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దజ్జాల్ని కూడా ఆయన పోరాటం అనేది ఏదైతే ఉందో అది కూడా అనేది ఆ సందర్భంలో జరుగుతుంది అనేది ఇక్కడ మనకు వినబడిన హదీస్. ఈసా అలైహిస్సలాం వారు వచ్చిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతే కదా ఆయన. అవును, ఒక ఉమ్మతిగానే ఆయన రావడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఆయన స్థాయి కదా, ప్రవక్త. సరే, ఇప్పుడు కొన్ని విషయాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు అయ్యద్నాహు బిరూహిల్ ఖుదుస్
పరిశుద్ధాత్మ ఎవరు జిబ్రీల్ అలైహిస్సలాం వారితో ఆయనకు సపోర్ట్ ఇచ్చాడు, అలా సహాయం అనేది అందించడం జరిగింది. అలాగే తన ఆయన సహచరుల ద్వారా కూడా సహాయాన్ని అందించడం జరిగింది. కనుక మన్ అన్సారీ వల్ల నాకు ధర్మ విషయంలో ధర్మబోధ విషయంలో ఎవరు సహాయపడతారు అంటే అప్పుడు అక్కడ ఉన్న సజ్జన జనం ఎవరైతే ఉన్నారో నహను అన్సారుల్లా, మేము మీకు ఈ విషయంలో అనేది తోడ్పాటు అందిస్తాము, మేము మీకు అనేది మద్దతుగా నిలబడతామన్నారు. కనుక క్రైస్తవుల్ని నసారా అని కూడా అంటారు. ఎందుకు వాళ్ళు ఇది చేశారని వాళ్ళ తాత ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వారు ప్రవక్త ఈసా అలైహిస్సలాం లేదు, నసారా అంటే ఈసా అలైహిస్సలాం వారికి సహాయం చేసినవారు. నస్ర్ అంటే సహాయం, సరేనా? కనుక నసారా అంటే ఆయన సహాయం. కనుక అక్కడేమిటి కాలల్ హవారియున నహను అన్సారుల్లా, అక్కడి నుంచి అన్సార్ మన ఖురైష్ అన్సార్ అంటాం కదా, ముహాజిర్ అన్సార్ అంటాం కదా. అన్సార్ అని ఎందుకు పేరు పెట్టింది వారికి? అన్సార్ ఎందుకు చెప్పారు? ఎందుకంటే వాళ్ళు ముహాజిర్లను అంటే ఇక్కడ నుంచి వలస వెళ్ళిన వారిని సహాయం ఆదుకున్నారు కనుక వాళ్ళకి అన్సార్. కనుక వీరిని కూడా నసారా అని ఏ నేపథ్యంలో చెప్పడం జరుగుతుంది అంటే ఒకప్పుడు వారి తాత ముత్తాతలని ఏం చేశారు, ఈసా అలైహిస్సలాంని ఆదుకున్నారు కనుక తన ఆపద సమయంలో కనుక వారిని విశ్వసించి తన ఆదరుగా నిలిచారు కనుక వారిని నసారా అని చెప్పడం జరుగుతుంది. కనుక దాని నుండే నస్రానియత్ అని కూడా అంటారు. మసీహియత్ నసారాని రెండు విధాలుగా ఉంటుంది. కనుక నస్రానియత్ సరేనా, నస్రానియత్ దియా నస్రాని అంటారు అరబీలో, సరేనా. అలాగే మసీహియత్ అద్దీనల్ మసీహ్ అనేది ఈసా అలైహిస్సలాం వారి పేరుంది, మెస్సాయి అంటాం కదా. కనుక జీసస్ క్రైస్ట్ అంటాం కదా, ఆ క్రైస్ట్ నుండి క్రైస్తవం వచ్చింది, సరేనా. కనుక ఇది ముక్తసరిగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఎవరి గురించి? ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారి గురించి. కనుక ప్రవక్త ఈసా అలైహిస్సలాం తర్వాత మళ్ళీ రాక ఆయన జరుగుతుంది, ఆయన ఇక్కడ జీవిస్తారు, జీవించిన తర్వాత సహజ మరణం అనేది ఆయనకు కూడా వస్తుంది, సరేనే. కనుక ఇది ప్రవక్త ఈసా అలైహిస్సలాం సంబంధించిన ముక్తసరి సమాచారం. ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్ నెల నిన్నే 25 వెళ్ళింది కదా, చాలామంది అనేది దీన్ని ఒక వేడుకగా జరుపుకోవడం అనేది మనం చూస్తుంటాం. సరే, పూర్వపరాలు అనేది ఎవరి యొక్క యుక్తికి మనం వారిని వదిలేయాల్సి ఉంటుంది. ఏదైనప్పటికీ ఒక ఆచారం అనేది ఎలా మొదలవుతుంది అంటే ఎక్కడో దశ దానికి ప్రారంభం ఉంటుంది. ఆ ప్రారంభం తర్వాత దాని మూలాలను చూడకుండా ప్రజలు దాన్ని ఏం చేస్తున్న గుడ్డిగా ఫాలో అయిపోతారు. ఆ ఫాలో అయిన వాటిలోనే ఒక విధమైన ఇది ఈ పండగ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కానీ ఈసా అలైహిస్సలాం ఎవరు ఏం చేసినా ఆయన స్థాయి మాత్రం తగ్గదు కదా, ఈసా అలైహిస్సలాం స్థాయి మాత్రం తగ్గదు. కనుక ముస్లింగా మనం ఈసా అలైహిస్సలాంని ప్రవక్తగా విశ్వసించాలి, ఆయన్ను గౌరవించాలి, అభిమానించాలి. ఆయన సౌశీల్యవంతమైన జీవితం గడిపారు, మనం సౌశీల్యవంతమైన జీవితం గడపాలి. ఆయన పరలోకాన్నే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, మనము పరలోకాన్ని ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయన ప్రతి క్షణం ప్రభువుని రాజీపరుచుకునే ప్రయత్నం చేశారు, మనము మన ప్రభు అయిన అల్లాహ్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం అనేది మనం చేయాలి. కనుక ఆయనలో ఉన్న సలక్షణాల్ని మనము పుణిపుచ్చుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఏదేమైనప్పటికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయానికి వచ్చేసరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇవ్వబడిన యొక్క మహిమలు ఏవైతే ఉన్నాయో సోదరా, సరేనా, కొన్ని రోజులు పడతాయి. అన్ని మహిమలు ఉన్నాయి ఎవరికి? ఆయనకు అన్ని రకాల మహిమలు ఆయనకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన వచ్చిన దశ ఏంటంటే అభివృద్ధి దశ. అప్పటికి అన్నీ ఏదైతే మార్పు చేర్పులు ప్రపంచంలో జరిగాయి, వైద్యము గీద్యము అన్నీ వచ్చేసాయి. కనుక సకల విషయాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అంటే ప్రవక్తలందరికీ ప్రత్యేక ఒక్కొక్క మహిమ ఇవ్వడం జరిగింది. కొన్ని మహిమలు ఇవ్వడం, అవన్నీ కలిపి దానికి అదనంగా అనేక మహిమలు అనేది అల్హమ్దులిల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే ఆయన అంతిమ దైవ ప్రవక్త కనుక ప్రళయం వరకు మనకు ఆదర్శం ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక సోదర అల్హమ్దులిల్లాహ్ ఇది ఈరోజు మనం ఎవరి గురించి చెప్పుకున్నామైనా ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారి గురించి చెప్పుకున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటి కనుగొని నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.